నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్ లో ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలి, రాష్ట్ర కాంగ్రెస్ నేతల డిమాండ్. అంగన్వాడీల నిరసన ప్రదర్శన, ప్రకాశం భవనం వద్ద ధారణ, అరెస్ట్. రైతు సంఘాల అత్యవసర సమావేశం, మార్కెట్ కమిటీల ద్వారానే సుబాబుల్ జామాయిల్ కొనుగోలు చేయాలన్న డిమాండ్. రాష్ట్ర విభజనలో పొందుపరిచిన అంశాలను తక్షణం అమలు చేయాలని మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథులు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్లో వీరు పాల్గొని బీజేపీ, టీడీపీలపై దుమ్మెత్తిపోశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని, తెచ్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుదని అన్నారు. పోలవరానికి 10,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. డీసీసీ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కాంగ్రెస్ నాయకులు శ్రీపతి ప్రకాష్, ఎద్దు శశికాంత్ భూషణ్, కేశవరావు, డాక్టర్ రాజ్ విమల్, నిమ్మకాయల శ్రీనివాసులు, ఈదా సుధాకర్ రెడ్డి, నవీన్ రాయ్, రసూల్, రామస్వామి, నాగలక్ష్మి, డిపిఆర్ ప్రసాద్ తదితరులు ఈ దీక్షలో పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఈ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా మన యువతకి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రత్యేక హోదా తక్షణమే కల్పించాలా అనేది మా అందరి యొక్క కోరిక. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ జరిగే వరకు మేము ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. ఆయన ఏమన్నాడో నాకు తెలియదు. నిజంగా ఆయన అదేనంటే కుదరదనంటే దానికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తాము. ఎందుకనంటే మాకు అధినేత్రి సోనియా గాంధీ గారు స్వయంగా మాకందరికీ చెప్పింది, ప్రత్యేక హోదా ఇస్తాము, మీ రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పానని. దానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా మేము ఒప్పుకోము. దానికి ప్రత్యేక హోదా కావాల్సిందే. మా రాష్ట్ర ప్రజలు మాకు ముఖ్యం. ఆ రోజున మేము విభజన జరిగేటప్పుడు కూడా సోనియా గాంధీ గారు అప్పుడు చైర్పర్సన్గా ఉన్నారు కాబట్టి ఆవిడ మాకు హామీ ఇచ్చింది, మీకు అన్యాయం చేయను, మీకు ప్రత్యేక హోదా ఇస్తాను అని చెప్పని మన్మోహన్ సింగ్ గారి చేత అనౌన్స్మెంట్ కూడా చేయించడం కూడా జరిగింది. ఈ రోజున వేరే ఎవరో ఏ పార్టీ వాళ్ళకి సంబంధించిన మా పార్టీ వాళ్ళైనా కూడా మేము దాన్ని ఒప్పుకోము. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే. సోనియా గాంధీ గారితో మళ్ళీ మేము మాట్లాడతాము. అటువంటి మాట్లాడిన వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్తాము. ఎందుకంటే ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం ఇది. మన రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా ఈ ప్రత్యేక హోదా వచ్చే వరకు మేము మా పార్టీలో ఎవరు దీన్ని కామెంట్ చేసినా మేము ఒప్పుకుందాం. ఎవరి కోసం పనిచేస్తున్నారు? మీరు రోజున రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారా? నాకు బాగా తెలుసు, మిగతా వాళ్ళకేమో. అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం కలిసి ఉండాలని చెప్పకుండా పారిపోయినోడు. మర్చిపోతే ఎట్లా? ఈ రోజున ఏదో అధికారం వచ్చింది కాబట్టి ఒక ఎమోషన్స్ లో కొట్టుకుపోవడం జరిగిన పనేది. ఈ రోజున చట్టరూపేణా ఉన్న ప్రభుత్వాధినేతగా ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఇచ్చే వాగ్దానాలని అమలు చేయించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అమలు చేయాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి, అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. తప్పించుకుంటే మార్గం లేదు. ఏం మాట్లాడతారు మీరు? ప్రత్యేక హోదా ఇవ్వడానికి అడ్డం వస్తుందని చెప్తారా? ఆ రోజున వాజ్పేయి గారు ఒట్టి సంతకం పెట్టి ఉత్తరాఖండ్కి ఇచ్చిన రోజున మర్చిపోతే ఎట్లా? మీరు అడగడానికి మీకు దమ్ము లేదు, ధైర్యం లేదు. కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నాం, ఈ రోజు కూడా ఎక్కడ చర్చ బహిరంగ చర్చకి ఈ రాష్ట్రాన్ని కలిసి ఉండాలని చెప్పిన వాళ్ళం మేమే, అధికారాన్ని పోగొట్టుకున్న వాళ్ళం మేమే ప్రయోగపడి ఈ రోజున. ఆ రోజుకి ఈ రోజుకి ఈ రాష్ట్రానికి సమభాగం, ఆ సమభాగమే చంద్రబాబు నాయుడు చెప్పని చెప్పండి. ఈ రోజు కూడా సమభాగం చెప్పని వాడు ఈ రాష్ట్రం కలిసి ఉండాలని చెప్పలేని వాడు. వరంగల్కు పోయి నేను ఉత్తరం ఇస్తేనే తెలంగాణ వచ్చి ప్రకటించిన వాడు చంద్రబాబు నాయుడు. అడగరా? రమ్మని ఈ ఒంగోలు నిలబడి చెప్పండి.
నేనే కారణం తెలంగాణ ఇవ్వడానికి రాష్ట్ర విభజనకి చెప్పండి ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. ఈ రోజున చట్ట రూపేణ పార్లమెంట్లో ఏదైతే ఆ రోజు చేశారో అవి తెప్పించుకునే చేత కాకుండా అఖిల పక్షాన్ని పిలవండి. కాంగ్రెస్ పార్టీ మేము మొదలుపెట్టాం, మేము కలిసి వస్తాం. మేము ఆఖరికి దాదాపు 1 సంవత్సరం రెవెన్యూ లోటు పూర్తి చేస్తామని చట్టంలో ఉంది. తెచ్చుకునే చేత కావడం లే మీకు, అడిగేకి చేత కావడం లే మీకు. మాకు అర్థం కావడం లేదు. సన్నాయి నొక్కులు ఎందుకు ఇక్కడ? 15,000 కోట్లు 16,000 కోట్లు రావాలి. సుజనా చౌదరి గారు చెప్తారు 15,000 కోట్లు అడిగాం, వాళ్ళు 3,000 ఇస్తామన్నారు. మధ్య మార్గం 10,000 వచ్చింది, 10,000 తెస్తామని చెప్తారా? భిక్ష పడేస్తా ఉన్నారు. ఇక్కడ ఎవరికైనా అడగమని చెప్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరఫున 5 లక్షల కోట్ల రూపాయలు సంవత్సరానికి 1,00,000 కోట్ల చొప్పున ఈ ప్రదేశానికి, ఆంధ్రప్రదేశానికి ఆ రోజున యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ అష్యూర్ చేసింది. మార్కెట్ కమిటీల ద్వారానే సుబాబుల్ జామాయిల్ కర్రలను కొనుగోలు చేయాలని రైతు సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సిపిఐ కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు రైతు సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో పేపర్ మిల్లుల కంపెనీల ప్రతినిధులకు జరిపిన ఒప్పందం ప్రకారమే సుబాబుల్ మెట్రిక్ టన్ను 4,400 రూపాయలు, జామాయిల్ 4,600 రూపాయలకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కేవీవి ప్రసాద్, వి హనుమారెడ్డి, దుగ్గినేని గోపీనాథ్, చుండూరి రంగారావు, చుంచు శేషయ్య, మండవ రంగారావు, వీరారెడ్డి, సిపిఐ జిల్లా నగర కార్యదర్శులు కె అరుణ, ఉప్పుటూరి ప్రకాశం తదితరులు పాల్గొన్నారు. ఈ గతంలో ఇప్పుడు ఈ పొగాకు బోర్డు లేకపోతే ఇతర బోర్డు, కాఫీ బోర్డు ఎలా ఉన్నాయో ఈ సుబాబులకు కూడా మరి ఒక బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా ఇవాళ ఉండేటువంటి ఈ 3 జిల్లాలే కాకుండా ఇప్పటికి దాదాపు రాష్ట్రంలో ఒక 6 లక్షల ఎకరాల్లో సుబాబులు, జామాయిలు, సరుగుడు ఉందనేది మనకి అంచనా తెలుస్తూ ఉంది. ఇటీవల కాలంలో ఇంకా ఇతర జిల్లాలకు కూడా పెరుగుతూ ఉంది. గోదావరి జిల్లాలు ఐటీసీ వాళ్ళు వాళ్ళ ఎత్తుగడల రీత్యా ఎక్కడైతే ఆందోళన జరుగుతూ ఉందో ఆ జిల్లాలను వదిలిపెట్టి ఇతర జిల్లాలకి ఈ మొక్కల్ని ఎక్కువగా ఇస్తున్నారని, సబ్సిడీ కూడా అక్కడ ఎక్కువ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని, ఫ్రీగా ఇచ్చి ప్రోత్సహిస్తున్నారనేటువంటిది మనకు తెలిసినటువంటి సమాచారం. రైతులకు చాలా సంతోషదాయకంగా నెరవేరినటువంటి విధానాన్ని ఎందుకు వదిలిపెట్టారు? దీన్ని తీసుకురావాల్సినటువంటి అగత్యం ఏమున్నది? ఏదో వ్యాట్లో కోర్టులో ఏదో అర్థం వచ్చిందని మీరు చెప్పేటువంటి వాటిలో నిజం లేదు. మీరు ఉద్దేశాన్ని వేరు పెట్టుకొని ఈ ప్రకారంగా చేసిన వాళ్ళు దాన్నే కొనసాగిస్తామనేటువంటిది న్యాయసమ్మతమైన విషయం కాదు. ఆవేళ మంత్రివర్యుల స్థానంలో కూర్చున్నటువంటి అయ్యా మీరు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. 2008లో మనందరం కూడా ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు ఒక నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని ఈ పేపర్ మిల్లు వారు అమలు చేయకుండా ఉంటే అందరూ ఒకసారి చేద్దాం. ఒంగోలు అంజయ్య రోడ్లో నెల్లూరు రవీంద్ర భారతిలో 10వ తరగతి విద్యార్థులు వీడ్కోలు సభను ఘనంగా నిర్వహించారు. సరస్వతి పూజ అనంతరం విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు బహుకరించారు. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ప్రిన్సిపల్ యాన్సీ, డీన్ ఆదినారాయణ, డిఐ నరేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సర్ సివి రామన్ టాలెంట్ టెస్ట్లో పాల్గొన్న ఒంగోలు నారాయణ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సాయి సుష్మ, మణిశంకర్, రామలింగారెడ్డి, వైష్ణవి ప్రథమ స్థానం, లలిత, శశాంక్, కళ్యాణ్, రోహిత్ శర్మ జిల్లా తృతీయ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా వీరిని స్కూల్ కరస్పాండెంట్ కొల్లా సౌజన్య, ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు అభినందించారు. సుచిర్ ఇండియా ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్లో పాల్గొన్న శివాని స్కూల్ విద్యార్థులు గౌస్ బాషా, లహరి, సాహిల్, వర్ధన్, సోమశేఖర్, హేమంత్ ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా వీరిని స్కూల్ కరస్పాండెంట్ నాగేశ్వరరావు అభినందించారు. సత్యన్యూస్లో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్లో వేతనాల పెంపుదల కోసం అంగన్వాడీలు చేస్తున్న దీక్షలను భగ్నం చేసి అరెస్టు చేసినందుకు నిరసనగా ఒంగోలులో సిఐటి అనుబంధ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిపి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను, సిపిఎం నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. హైదరాబాద్లో తమ వేతనాల పెంపుదల కోసం ఇందిరా పార్కు వద్ద దీక్షలు చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను అరెస్టు చేయడం పట్ల ఏపీ అంగన్వాడీ కార్యకర్తలు, సిపిఎం కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వారికి మద్దతుగా ప్రభుత్వ తీరుకు నిరసనగా నగరంలో ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న వీరిని పోలీసులు అరెస్టు చేశారు. సిపిఎం కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, నగర కార్యదర్శి జీవి కొండారెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, నగర కార్యదర్శి వెంకట్రావు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అన్నపూర్ణ, మనోజలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్స్ మన సమస్యలు మనం ఇస్తే కొన్నిసార్లు మనకు అసలు అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు. అపాయింట్మెంట్స్ ఇచ్చినా కూడా చేస్తా అంటున్నారు తప్ప పరిష్కార మార్గం ఆలోచించలేదు. గత్యంతరం లేకనే మనం హైదరాబాద్ కి ప్రయాణం అవుతాయంటే మనందరినీ మన ముఖ్యంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ పోలీసులు, వాళ్ళ బంధువుల్ని అందరినీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. అలాగే హైదరాబాద్ కు వెళ్లకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా పోలీసు యొక్క నిర్బంధాన్ని ఛేదించుకొని వేలాది మందిగా అంగన్వాడీ ఈ రోజు హైదరాబాద్ నగరానికి వెళ్తే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీకి రావడానికి భయపడిపోయి అసెంబ్లీలో లేడు. ఈ రోజు తీసుకోవాల్సిన విజ్ఞతని కోల్పోయారు. నిర్బంధంతో వాళ్ళ డిమాండ్స్ ఏంటి, సానుకూలంగా చర్చ చేసేటువంటి వైఖరిని వదిలిపెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్బంధంతో, పోలీసు ప్రయోగంతో ఉద్యమాన్ని అణచాలని చూడటం అనేది ఇది ప్రజాస్వామిక విరుద్ధమైనటువంటి చర్య. ఇది ప్రజాస్వామిక దేశంలో ప్రజానీకుల యొక్క డిమాండ్లను లేవనెత్తచ్చు, అడగచ్చు, చర్చల ద్వారా కూర్చోబెడుతున్నాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి స్థాయిలో మహిళలకి నిజాయితీగా సమాధానం చెప్పే ధైర్యం ఉంటే అంగన్వాడీ యూనియన్ ని, అంగన్వాడీ కార్యకర్తలు ఈ విధంగా అవమానం చేయడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ కూడా తగన పని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇది ఒక రోజుతో పాటు మీరు తప్పించుకోలేరు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ డిమాండ్ పరిష్కారం చేయకుండా తప్పించుకోలేదు. మీకు అధికారం ఇంకా 4 సంవత్సరాలు. మా వెహికల్ అంతనే పదకవితల పెన్నిది, జానపద సంకీర్తనల సన్నిధి తాళ్లపాక అన్నమయ్య అని సీనియర్ సివిల్ జడ్జి వి మోహన్ కుమార్ అన్నారు. అన్నమయ్య సాహిత్య పంచాహినిక మహాసభలలో 5వ రోజు ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు.
సంతపేట సాయిబాబా మందిరంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో అన్నమయ్య సాహిత్యం జానపదం అనే అంశాలపై రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చివుకుల వెంకట సుబ్రహ్మణ్యం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు ఐ మురళీకృష్ణ, సంతపేట సాయిబాబా మందిరం నిర్వాహకులు అలహరి చెంచలరావు, సాయి సప్తస్వరాల అధ్యక్షులు మద్దుల నరసింహారావు, మువ్వా నాగేశ్వరరావు, వేణు తదితరులు పాల్గొన్నారు. మన తెలుగు మొదటి వాగ్గేయకారుడు, తొలి వాగ్గేయకారుడైన అన్నమయ్య గారు, తొలి పద కవితా పితామహుడు అయిన అన్నమయ్య గురించి మాట్లాడడానికి నాకు తాకత్ సరిపడదు. నేనంత ఈ వాంగ్మయంలో అంత తెలిసిన వాడిని కాదు. అయితే నాకు తెలిసిన ఉన్నది ఏంటంటే ఆయన 32,000 సంకీర్తనలు రాశారు. ఈ 32,000 సంకీర్తనలు అంటే ఈ రోజుల్లో ఎన్నో రకరకాల మాధ్యమాలు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ రోజుల్లో 2,000 పాటలు రాస్తేనే ఏదో రికార్డ్ అని చాలా గొప్ప ఇదని అంటారు. అటువంటిది అన్నమయ్య తల్లి లక్కమాంబ, తండ్రి నారాయణ సూరి, ఆ దంపతుల యొక్క పుణ్యఫలం యొక్క అన్నమయ్య. ఆయన ఏం చదువుకోలే, సాంప్రదాయకమైన చదువులు లేవు. కానీ ఆ తల్లి ద్వారా ఆయన ఆ కీర్తనలు నేర్చుకుని ఆ కీర్తనలు రాయడానికి ఆయన ఉపక్రమించారని చెప్పి చెప్తున్నారు. అట్లాగే 1503లో అన్నమయ్య పరమపదించారు అని చెప్పి చెప్తున్నారు. 1503 ఇకపోతే అన్నమయ్య మొట్టమొదట ఈ యొక్క సంకీర్తనలకు శ్రీకారం చుట్టడంలో చక్కెరమోవికి చాంగు ఫళ, చక్కని తల్లికి చాంగు ఫళ, పులికెడి మురికెపు కుమ్మదింపుతన తలువు చూపులకు చాంగు. తక్కువ ధర, నమ్మకమైన సర్వీస్ తమ సంస్థ లక్ష్యమని సోనో విజన్ కంపెనీ వ్యవస్థాపకులు జనార్దన్ మూర్తి అన్నారు. నగరంలోని బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్లో ఎదురుగా సోనో విజన్ రాష్ట్రంలో 20వ షోరూంను ఆయన ప్రారంభించారు. ఒంగోలు షోరూంలను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ప్రారంభం సందర్భంగా ప్రవేశపెట్టిన ఆఫర్ల వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో షోరూం ఇన్ఛార్జి సుధీర్ తదితరులు పాల్గొన్నారు. సోనో విజన్ కోస్టల్ ఆంధ్రాలో అతిపెద్ద ఎలక్ట్రానిక్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్ షోరూము. అందరికన్నా తక్కువ ధరలు, నాణ్యమైన ఉత్పత్తులు, నమ్మకమైన సర్వీస్ అందిస్తూ దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఇంటింటా విశ్వసించబడే పేరుగా, హౌస్ హోల్డ్ నేమ్గా సోనో విజన్ మారింది. గత సంవత్సరం సోనో విజన్ 19 షోరూమ్ల నుంచి వాసవి క్లబ్ ఒంగోలు విజన్ వారి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు హరిప్రసాద్, శివప్రసాద్, శ్రీనివాసరావు, పవన్ కుమార్, విష్ణువర్ధన్, కల్పనాదేవి, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ శ్రీను, తాత సుబ్బారావు, శంకర్రావు, శ్రీనివాసరావు, సత్యనారాయణ, పి శ్రీనివాసరావు, తవ్వా శ్రీనివాసరావు, ఆంజనేయులు, రంగసాయి తదితరులు పాల్గొన్నారు. సత్యన్యూస్లో స్వల్ప విరామం. వెల్కమ్ బ్యాక్. ఆర్టీసీ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24న ఆర్టీసీ బస్ భవన్ ముట్టడి కార్యక్రమానికి తరలి రావాలని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికుల జీతాలు పెంచాలని, ఆర్టీసీని త్వరగా విభజించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో రీజనల్ అధ్యక్ష కార్యదర్శులు కె నాగేశ్వరరావు, రమేష్, ఎస్ కోటేశ్వరరావు, కొత్తకోట వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగులతో ఆర్టీసీ కార్మికులు జీతభత్యాలు ఇవ్వాలంటే 1800 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి లెక్కలు కడతా ఉంది. మేము కూడా అదే కోరుతున్నాం. ఆర్టీసీ నష్టాలకి ఆర్టీసీ కార్మికులు కారణం కాదు కాబట్టి, నష్టాలకి ప్రభుత్వ విధానాలే కారణం కాబట్టి వాళ్ళ ఆర్టీసీ కార్మికుల జీతభత్యాల సవరణ ఖర్చుని బడ్జెట్లో కేటాయింపులు చేయాలని చెప్పేసి గత నెల 16ని యాజమాన్యం నోటీస్ ఇచ్చినప్పుడు కూడా 2 బడ్జెట్లలో కూడా, ఆంధ్ర తెలంగాణ బడ్జెట్లో కూడా ఆర్టీసీకి ₹1 కూడా కేటాయించకపోవడం పట్ల ఆర్టీసీ కార్మికులు తీవ్ర నిరాశ గురి కావడం జరిగింది. ఏదైనప్పటికీ ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల సవరణ కోసం ఈ నెల 24న బస్ భవన్ ముట్టడి 20,000 మంది కార్మికులతో బస్ భవన్ ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితులు కూడా ఆర్టీసీ కార్మికులందరూ జీతభత్యాలు కోరుకుంటూ ఇవాళ హైదరాబాద్ చలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 24న
చలో హైదరాబాద్ బస్సు భవన్ 20,000 మంది కార్మికులతో ముట్టడి చేస్తాం. ప్రభుత్వాన్ని స్పందింపజేసి, ఆర్టీసీ యాజమాన్యం స్పందింపజేసి ప్రభుత్వ ఉద్యోగులతో సమాన జీతభత్యాల కోసం ఎటువంటి పోరాటానికి సిద్ధపడతామని చెప్పేసి ఆర్టీసీ ఎంప్లాయీస్ రాష్ట్ర కమిటీ తరఫున యాజమాన్యానికి ప్రభుత్వానికి హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఎంఆర్పీఎస్ వర్గీకరణ పేరుతో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడం అప్రజాస్వామికమని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బెళ్ల వసంతరావు విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా మాల మహానాడు ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తుందని అన్నారు. రాఘవులు, జాలారావు, సుధాకర్, ప్రేమానంద్, తేజ, నాగార్జున, కోటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపు 18వ తేదీన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీన్ని మాల మహానాడు తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఈ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వ్యతిరేకంగా ఈరోజు ఒంగోలులో ఈ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం మాల మహానాడు తరపున చేయటం జరిగింది. అంతేకాకుండా గతంలో 2004లో సుప్రీంకోర్టు వర్గీకరణ చెల్లదని తీర్పునిచ్చినప్పటికీ ఈ తీర్పుకి వ్యతిరేకంగా ఈ సోదరులు మాట్లాడటం సమంజసం కాదు. కానీ ఏదంటే చాలా మంది మన రాష్ట్రంలో అనేకమైన విద్యావంతులు ఉన్నారు, నిరుద్యోగ సమస్యలు అనేకమైన బాధలతో అల్లాడుతున్నారు. కానీ ఎంత ఐక్యంగా మనం అందరూ ఉండి పోరాటాలు చేస్తే ఇప్పుడు రాష్ట్రంలో మనం అభివృద్ధి చేసుకుందానికి మన దళిత సంఘాలని అభివృద్ధి చేసుకుని అన్ని రంగాల్లో ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ మన సోదరులు ఎన్ని మానుకొని మామూలుగా. సత్యాన్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలి, రాష్ట్ర కాంగ్రెస్ నేతల డిమాండ్. అంగన్వాడీల నిరసన ప్రదర్శన, ప్రకాశం భవనం వద్ద ధారణ, అరెస్ట్. రైతు సంఘాల అత్యవసర సమావేశం, మార్కెట్ కమిటీల ద్వారానే సుబాబుల్, జామాయిల్ కొనుగోలు చేయాలన్న డిమాండ్. సత్యాన్యూస్లో నేటి మాట. కోపం అనేది వివేక శూన్యతతో ఆరంభమై పశ్చాత్తాపంతో ముగిస్తుంది. సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.